ఏమ్రా సచిన్, నీకి కలిసి ఎన్ని దినాలైనరా? అవునా సలీం, ఇందుకీ ఎట్లున్నావు బాయ్? గీపూరి నానిద్దాంకి ఇచ్చినాయి. ఇది హాఫ్ మైండెడ్ రా. ఏందిరా నువ్వు? అబ్బా ఏమ్రా అలీం, చెవు బెదిరిందా? కట్టు కట్టినా? వచ్చిరా బేటా, ట్యూషన్ అయిపోయిందా? అయిపోయిందమ్మా. అదేందిరా మీ ఇద్దరే వచ్చిరు, వందనేది? వందన ఎప్పుడో ఇంటికి వచ్చేసింది కదా. ఎప్పుడో వచ్చుడేందే? మీతో ట్యూషన్కి వచ్చిన పిల్ల మీతోనే రావాలి కదా. ట్యూషన్కి వచ్చిన హాఫ్ అన్ అవర్కే అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలని వచ్చేసిందమ్మా. ఏంది? ట్యూషన్ నుంచి వచ్చేసిందా? మరి ఇంకా ఇంటికి రాలేదేంది? మాకేం తెలుసు, మేము ఇంటికి వచ్చేసిందేమో అనుకొని వచ్చినాం. ఓరి వారి, ఈ పోరు ఏడికి పోయిందో ఏమో. సరే మీరు పోయి ఫ్రెష్ అప్ కాపోండ్రి, నేను వాళ్ళ దోస్తులకు ఫోన్ చేసి అనుకుంటా. హలో ప్రియా గారు, మీ పాపని గలవనికి మా వందన గిట్ల వచ్చిందా అక్కడికి? రాలేదండి. అయ్యో లేదా, సరే అండి. హలో వృందా, మా వందన గిట్ల వచ్చిందా అక్కడికి? రాలేదా ఆంటీ. గట్లనా, సరే వందన గిట్ల అక్కడికి వస్తే చెప్పు. హలో రమ్య, మా వందన ఏమన్నా ఆడికి వచ్చిందా? రాలేదా ఆంటీ. సరే. హలో, మా వందన గిట్ల ఆడికి వచ్చిందా? రాలేదండి. ఈ పోరి ట్యూషన్ నుండి బయటకు వచ్చి దోస్తులింటికి పోకుండా, ఇంటికి రాకుండా ఏడికి పోయి ఉంటుంది? ఏమై ఉంటుంది? అమ్మా, అమ్మ వందన గురించి ఏమైనా తెలిసిందానే? లేదే, వాళ్ళ దోస్తులందరికీ ఫోన్ చేసినా ఏడికి పోలేదంట. నేనే ఒకసారి ట్యూషన్ దాకా పోయి చూసొస్తా. మీరు ఏడికి పోకుండ్రి, ఇంట్లోనే ఉండుండ్రి, సరేనా? సరే అమ్మా. సరే దాచిని. వందనా, ఏడున్నవే వందనా? వందనా, వందనా ఏడున్నవే? అమ్మా భద్రకాలమ్మ, నా కోడలికి ఏం కాకుండా చూడు తల్లి. 11 శుక్రవారాలు ఉపవాసం ఉంటా. వందనా బిడ్డ, ఏడున్నావు బిడ్డ? వందనా, వందనా ఏడున్నవే? వందనా అన్నా, మా వందనానికి ఇట్లా చూసిరా? ఏడిపోయిందో ఏమో ఇది దేవుడా. వందనా, వందనా, వందనా ఏడున్నావు వందనా? ఏదో ఏడు వినిపిస్తుంది. ఎవరు? ఎవరాడున్నది? అత్త. వందనా, పోరి నువ్వా? బిడ్డా ఏమైందే? ఈడెందుకు కూర్చున్నావే? ఎందుకు ఏడుస్తున్నావే? అరే ఏమైందే? వందనా చెప్పకుండా ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పరాదే? నా బిడ్డ కాదు, చెప్పవే. సరే ముందైతే ఇంటికి పోదాం పదా. లేవు, లే. నేను రాను, నేను ఇంటికి వెళ్ళి రానత్త. ఎందుకు రావే? ఏమైందో చెప్పు. నా గుండె అదిరిపోతుందే, చెప్పు వందనా. చేతులు ఎందుకు వెనుక పెడుతున్నావు? డ్రెస్కి ఏమైనా అయిందా? రక్తం. డేట్ వచ్చిందా? ఆ, అందుకే ట్యూషన్లకి వెళ్ళి బయటికి వచ్చినావా? ఆ, మళ్ళీ ఇంటికి ఎందుకు రాలేవే? ఈడెందుకున్నావు? ఇంటికి బయలుదేరిన అత్త. అప్పుడు అందరూ నా డ్రెస్కి బ్లడ్ అనుకుందని చూస్తారని ఇండే కూర్చున్నా. ఎందుకు బేటా భయం? నేనున్నా కదా, అత్త వచ్చింది కదా, అత్త చూసుకుంటుంది.
సరేనా? నువ్వు ఏడవకు, అస్సలు ఏడవకు. నన్ను ఏడవదని నువ్వెందుకు ఏడుస్తున్నావే? సరే, నేను కూడా ఏడవను, సరేనా? పద పోదాం. బ్యాగ్ ఏదే? ట్యూషన్లోనే వదిలేసి వచ్చిన అత్త. సరే పోనీతి, రేపు తెచ్చుకుందాంలే. సరే పోదాం పద. నేను ఎవ్వరికి కనిపించకుండా తీసుకోవద్దా కదా, పద. అన్న అమ్మ వందన ఇద్దరు వచ్చిల్లే. ఏ వందనా, ఏడికి పోయినావే? అమ్మ నీకోసం ఎంత ఆగమైందో తెలుసా? అయినా నీకు నచ్చినట్టు చేస్తావు, మా గురించి ఏం ఆలోచించవా? రే చంటి, ఒర్రకు, సప్పుడేక రాసుకోండ్రి. ముందు వందన ఎక్కడికి పోయిందో చెప్పమ్మా. అట్లా చెప్పకుండా పోతే ఏమనుకోవాలి? రే చంటి, చెప్తున్నా కదా, దాన్ని ఏమనుకున్రి. పదవే, ఫ్రెష్ అప్ అయిదు. అదేం చేసినా ఏమనదు, మనం చిన్న తప్పు చేసినా కొడుతుంది. నువ్వు కూసో, నేను పోయి వేడివేడిగా చాయ్ తీసుకొస్తా. నాకేం వద్దత్తా. ఇట్లా డేట్ వచ్చినప్పుడు వేడివేడిగా ఏమైనా తాగితే పానం హాయిగా ఉంటది. నువ్వు ఉండు, నేను తీసుకొస్తా. అమ్మా, నువ్వు వందనాన్ని ఎందుకు ఏమనట్లా? నేను గాని చిన్ని గాని అలా చెప్పకుండా పోతే నువ్వు మమ్మల్ని మస్తు కొట్టేదానివి. అరే, అది ఏడికి పోలేదురా, కడుపు నొప్పి లేస్తే బయటకొచ్చింది. అవునా, కడుపు నొప్పి లేచిందా? ఇప్పుడు ఎట్లుందే వందనా? దాన్ని మీ ఇద్దరు సతాయించకుండ్రిరా. నాతో రారి, పదా. నువ్వు రెస్ట్ తీసుకోవే వందన. ఏమైందే, ఎందుకు కింద కూర్చున్నావు? డేట్ అయిపోయేదాకా కిందనే కూర్చుంటా అత్త. మళ్ళీ బెడ్షీట్కి మరకలు అంటుతాయి. ఏ ముందు లేవు, పైన కూసో. బెడ్షీట్కి మరకలు అంటితేముందే, పిండితే పోతుంది. దానికోసం కింద కూర్చుంటావా పిచ్చిదానా? అయినా డేట్ ప్రతి ఆడపిల్లకి వచ్చేదేనే. నాకొచ్చింది, ఇవాళ నీకొచ్చింది, రేపు చిన్నికి కూడా వస్తుంది. దాన్ని పెద్ద విషయంలాగా చూడకు, సరేనా? సరే అత్త. అన్నం అయినాక వెలుస్తా, చాయ్ తాగి కాసేపు రెస్ట్ తీసుకో. గట్లనే. ఏమన్నారా ఇలా పొద్దుగాలే లేచినావు? అరే పొట్టి సచిన్, నాకు పిచ్చి లేద్దాను. నేను జర సతాయించకు. అవునే, నాకు నిన్ను సతాయించడం తప్ప ఇంకా వేరే పని లేదు. మరి కడుపు నొప్పి ఎలా ఉందే? పర్లేదు చిన్ని, ఇప్పుడు కాస్త బెటర్. వందనా, ఇప్పుడు ఎట్లుందే? కాస్త నొప్పిగానే ఉంది అత్త. ఇగో ఇది కడుపు దగ్గర పెట్టుకోవే, నొప్పి తగ్గుతుంది. గట్లనే అత్త. అరే పొట్టి సచిన్, అంతగానే ఎందుకు పడుతున్నారా సౌండ్? ఏ సరిపోలేదా? ఇంకొంచెం పెంచినా చూడు, పెంచుతా. అరే ప్లీజ్ రా, నాకు మస్తు హెడ్ఏక్ ఉంది, కొంచెం సౌండ్ తగ్గించు. తగ్గించను. ఏం చేస్తావు? ఇంకా పెంచుతా. ఏం చేస్తావు? చూసుకో చూసుకో, చూసుకో చూసుకో, పెంచుతా పెంచుతా, ఇంకా పెంచుతా. చూసుకోండి, చూసుకో. చూసుకో. ఎందుకు తీసుకున్నావే? ఏం చేస్తున్నావే? ఇప్పుడు చేయరా డాన్స్, చెయ్యి. అమ్మా అమ్మా, ఏం రా అంతగానో మొరుతున్నావు? పిచ్చి గిట్లా లేచిందా ఏంది? చూడమ్మా,
వందన టీవీ చూస్తుంటే రిమోట్ లో బ్యాటరీలు తీసి పారేసింది. అవే వందన బ్యాటరీలు తీసి పడేసినావా? ఏమైందే? చిరాకుందన్న టీవీ సౌండ్ పెంచుతున్నాడు అత్త, అందుకే బయట పడేసిన. సర్లే, నేను బాపుకి చెప్పి సాయంత్రం బ్యాటరీలు తెప్పిస్తా. మళ్ళా అప్పటిదాకా నేనేం చేయాలా? హోంవర్క్ లేదారా? చేసుకోరి. రాక్షసి. ఛే! అమ్మా, 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 నొప్పి భరించలేకపోతున్నా. అమ్మా, 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 అబ్బా, అమ్మా, అమ్మా, థు. అమ్మా, 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 భద్రకాళమ్మ, ఈ నొప్పి వాంతులు నా వల్ల అయితే లేవు. అమ్మా, వందనా, వందనా, వందనా. ఏంది చిన్ని? బయటకు పోదామే. నాకు ఓపిక లేదు చిన్ని, నువ్వు ఆ పొట్టి సచిన పోండ్రి. ఏ 3 days నుంచి ఇంట్లోనే ఉంటున్నావు? రా వందనా, వెళ్దాం. ప్లీజ్ చిన్ని, నేను రాలేను. ఇక్కడ ఇంట్లోనే ఉంటే అట్లనే ఉంటుంది. బయటికి వస్తేనే కదనే కొంచెం మంచిగా అనిపిస్తుంది. నాకు ఓపిక లేదు చిన్ని, నాకు వామిటింగ్స్ అవుతున్నాయి. నువ్వు ఆ పొట్టి సచిన గాంతో పో. వామిటింగ్ అయినప్పుడు కదనే బయటికి వెళ్ళి ఏమైనా తినాలి. నువ్వేంది ఇట్లా ఇంట్లోనే పడుకోబడుతుంది? ఏహే, నీకు ఒకసారి చెప్తే అర్థమైతే లేదా? నేను రాను. అయినా ఏంది పెద్ద డాక్టర్లుగా చెప్తున్నావు? జలుబు వస్తే 3 రోజులు పంటావు. నేను ఎట్లున్నా నువ్వు చెప్పుడేంది? అది కాదే. ఏ, ఆ పొట్టి సచిన గానిలోకి నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నన్ను వదిలేసేయి. ఎందుకే వందనా అట్లా మాట్లాడుతున్నావు? నేను ఇట్లనే మాట్లాడతా. నీకు నచ్చితే మాట్లాడు, లేకపోతే లేదు. వందనా అట్లా మాట్లాడికే నాకు ఏడుపు వస్తుంది. అయితే బయటికి పోయాడు. ఆ, పో పో. ఆ. అయ్యో పాపం, చిన్ని నా మంచి కోసం చెప్తే దాని మీదే అరిచిన. అది ఏడుస్తుంది. ఎట్లిప్పుడు? చిన్ని, చిన్ని,
ఏమైంది చిన్ని, ఎందుకు ఏడుస్తున్నావు? అత్త, నేను తిట్టినందుకే ఏడుస్తుంది. చిన్ని, ఒకసారి చూడే. సారీ పోరి, అసలు నేను నీ మీదకి ఎందుకు వచ్చిందో నాకు అర్థమైతలేదు. 3 దినాల నుంచి నాకేమవుతుందో తెలుస్తలేదు. చిరాగ్గుందే. ఆ కోపంలోనే నీ మీద అరిచిన. ఏమనుకోకే. జలుబొస్తే 3 రోజులు వండడం తప్పే నానే? అవ్వే తప్పే. జలుబు వస్తే 3 రోజులు కాదు, 4 రోజులు పడుకోవాలి. సారీ పోరి. సర్లే, ఎన్నిసార్లు చెప్తావు? అబ్బో, అంతలోనే తిట్టుకున్నాడు సరే, ఇంతలోనే కలిసిపోవడు సరే. నా బంగారాలే. హలో, మరి నాకెవరు సారీ చెప్తారు? అరే పొట్టి సచిన్, సారీరా. నేను కావాలని అట్లా చేయలేదు. అప్పుడేదో చిరాకులు ఉండే. సరే, మనం ఎప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ నాకు ఇస్తావంటే సారీ యాక్సెప్ట్ చేస్తా. పొట్టి సచిన్, పేరుకి న్యాయం చేసినవురా. గట్లనే నువ్వే ఆడుదులే. అయితే ఓకే, ఆగు. నేను చిన్ని నీకోసం ఒకటి తీసుకొచ్చినాం. టట్టడాయ్ ఐస్ క్రీమ్. వావ్. అత్త, ఈర్షా లెక్కనే మళ్ళా బయట ఉన్నప్పుడు డేట్ రాదు కదా? వస్తుంది బిడ్డ, ఎందుకంటే అది నీ చేతుల్లోనా నా చేతుల్లోనా లేదు. వచ్చినా కూడా భయపడొద్దు. ఏడ్చుకుంటా కూసుంటే వచ్చిన కష్టం పోతదా? ఆ పోరగాలు అట్లా అనేసరికి ఏం చేయాలో తెలియలేదత్త. వాళ్ళలానే అందరు నవ్వుతారేమో అని భయమేసింది. వాళ్ళకి బుర్ర లేదే, అందుకే నవ్విర్రు. నువ్వు ఇచ్చే. అయినా అత్త, మొదటిసారి డేట్ వచ్చినప్పుడు ఇంత బాధ అనిపించలేదు. సంతోషంగా ఉండే. అప్పుడు చుట్టూ మనుషులు, స్వీట్స్ అంతా సంబరంగా ఉండే. అందుకే నీకు ఏర్పడలే. ఆ తర్వాత నుంచి ఇక సంబరాలు ఉండవు కదనే. నిజమే అత్త. నీ అమ్మ ప్రతి నెల అట్లనే ఉంటుంది అనుకున్నా. వచ్చే నెల నుంచి కొంచెం ముందుగానే ప్రిపేర్ అయి ఉంటా. అది కదా నా షేర్ కోడల్ మాట అంటే. ఈసారి నుండి ముందు జాగ్రత్తకి నీ బ్యాగ్లో ఒకటి ఏర్పాటు చేస్తా, సరేనా? సరే అత్త. ఇప్పుడు ఏం చేస్తావే? ఏంటే ఫేస్ మాడిపోయిందా? నా ఫ్రెండ్స్ తో పెట్టుకుంటే ఇట్లనే ఉంటుంది. ఎట్లుందే ఎట్లుందే? జరుగే. ఏంది